ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తాము, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాము, ఈ రాష్ట్రంలో రైతులకు మంచి చేస్తాము, యువతకు మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించిన రెండు ప్రధాన పార్టీలు, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన చేశారు. కానీ ఈ రెండు పార్టీల అధికారంలో మంగళగిరి నియోజకవర్గానికి పూర్తిగా అన్యాయం జరిగింది. రాజధాని నిర్మించడంలో అన్యాయం చేశారు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశం కల్పించడంలో విఫలమయ్యారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోయారు. చేనేత పరిశ్రమ ఇక్కడ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో ఈరోజు మనం చూస్తున్నాము. అదేవిధంగా రైతులు ఇక్కడ భూములు నష్టపోయి అన్ని రకాలుగా పూర్తిగా దీనస్థితిలో ఉన్న పరిస్థితి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో చూస్తున్నాము. అన్ని రకాలుగా ప్రధాన సమస్యలైన రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, 10 సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నా కానీ 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించినా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, మేము ఇక్కడ భూములు దోపిడీ చేస్తాము, వనరులను దోపిడీ చేస్తామని చెప్పి ప్రజల ముందుకు వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రెండు పార్టీలు చేసిన అన్యాయానికి, ఈ రెండు పార్టీలు చేసిన దోపిడీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రాష్ట్రానికి కేంద్ర బిందువైన ఆ మార్పు మంగళగిరి నియోజకవర్గంలో నుండి రావాలని చెప్పి ఏదైతే ఆశయంతో, ఏదైతే లక్ష్యంతో ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ పార్టీ తరపున నా సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు తీర్చడంతో పాటు రైతులకు ప్రతి రైతుకి ఒక పాడి ఆవునిచ్చి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసి అదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలు తీర్చడంతో పాటు దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమకు మంగళగిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీసుకురావడంతో పాటు ఇక్కడున్న అన్ని సమస్యలు తీర్చి అదేవిధంగా ప్రధానంగా ఉన్న నిరుద్యోగ సమస్య కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడే ఇదే మంగళగిరి నియోజకవర్గ కేంద్రంగా 550 కంపెనీలను పిలిచి సుమారు 32,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాము. నాకు ఇక్కడ అవకాశం వస్తే కేవలం 1 నెల రోజుల్లోపు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించి 10,000 మందికి తక్కువ లేకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మంగళగిరిలో నా గెలుపు కన్ఫామ్ అయిపోయింది, మెజారిటీ లెక్కేసుకోవాలని నారా లోకేష్ చెప్తున్నారు. మరోవైపు వైసీపీకి సంబంధించిన మురుగుడు లావణ్య ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనార్టీలు జగనిచ్చిన సంక్షేమ పథకాలు ఓట్ల రూపంలో వేసి నన్ను గెలిపించబోతున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు కూడా పగటి కళలు కంటున్నారు. ఈ కళల్లో నుండి మేల్కొనే రోజు తొందరలో వస్తుంది. ఖచ్చితంగా మే 13వ తేదీన ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే తీసుకొస్తున్నారు. మురుగుడు లావణ్య నేను లోకల్, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా నాన్ లోకల్ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు నా మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ, అదేవిధంగా 5 సంవత్సరాల అధికారం అనుభవించిన ఆ పార్టీ, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గంలో నివాసం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో వీళ్ళ చేసింది శూన్యమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం భావిస్తారంటే ఈ ప్రాంతము ఎంతో సురక్షితమైనది, సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు, అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తారు. కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్న ఈ నియోజకవర్గంలో ఆయన నివాసం చుట్టూ పూర్తిగా నేరాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది, అన్ని రకాల అరాచకాలు, రౌడీయిజం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి పూర్తిగా అన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఇద్దరికి కూడా బుద్ధి చెప్పడానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా బోడే రామచంద్ర యాదవ్ ఎవరి ఓట్లు చేల్చబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా?
ఈ రెండు పార్టీల వల్ల నష్టపోయిన రైతులు ఈరోజు నాకు మద్దతు ఇస్తున్నారు, యువత మద్దతు ఇస్తున్నారు, మహిళల మద్దతు ఇస్తున్నారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మద్దతు ఇస్తున్నారు. ఈ అన్ని వర్గాల మద్దతుతోటే ఈ రెండు పార్టీలకు సమాధి కట్టి రాబోయే రోజుల్లో ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక సరికొత్త పేదల రాజకీయం దిశగా ఈ రాష్ట్రం నడిపించడానికి సిద్ధంగా ఉన్నది బీసీ యువజన పార్టీ. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఏర్పడుతుందని కూడా బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. మంగళగిరి రాజధాని ప్రాంతమైన మంగళగిరిని అటు వైసీపీ టీడీపీ మరి అంటే ఒక ఇదిగా చేసేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నా అలా చేయలేదని కూడా బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. ఖచ్చితంగా మంగళగిరిలో పొంగనూరులో తాను గెలుస్తానని రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.